కేసులు ఎందుకు గుర్తుకొస్తాయి సార్? ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే కేసు పెట్టాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీ లేదు. అది విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉన్నది కదా. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి వారు మాట్లాడుతా ఉన్నారు సిబిఐకి ఇచ్చిన అంతర్రాష్ట్ర వ్యవహారం ముడిపడి ఉంది. యాప్కోన్ లాంటి సంస్థలు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వేరే రాష్ట్రాలు కూడా ఉన్నప్పుడు దేశంలో సిబిఐ లాంటి సంస్థలు లేవు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితిలో సిబిఐకి రిఫర్ చేసిరు సభ్యుల సలహా సూచన మేరకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా దయచేసి అర్థం చేసుకు తెలంగాణ సిబిఐకి నిషేధమే ఉన్నది, సిబిఐకి నిషేధమే ఉన్నది. కాకపోతే అంతర్రాష్ట్ర పర్యవేక్షణ కోసం దేశంలో వేరే రకాల చట్టాలు లేవు కాబట్టి, వేరే రకమైనటువంటి విచారణ సంస్థలు లేవు కాబట్టి ఇది సిబిఐ పంపితేనే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి సభ్యుల సలహా సూచన మేరకు మాత్రమే సిబిఐ రిఫర్ చేసినాం తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం ఏమీ లేదు. అదే కాకుండా ఇక్కడ చెప్తా ఉన్నారు ఇండస్ట్రియల్ పాలసీ సంబంధించి. సార్, ఇక్కడ ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రమే, ఇండస్ట్రియల్ జోన్ నుంచి మల్టీపర్పస్ లో జోన్ గా మార్చడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జోన్ కన్వర్షన్ చేస్తా ఉంది. దీనికి 5 లక్షల కోట్ల కుంభకోణం అని బీఆర్ఎస్ పార్టీ, 6 లక్షల కుంభకోణం అని చెప్పేసి మహేష్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. 6 లక్షల ఇది ఏమన్నా ప్రభుత్వం ఇక్కడ అన్ని వస్తున్నాయి కాబట్టి దాని గురించి ఇక్కడ ప్రధానంగా అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూమిని జోన్ కన్వర్షన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దాని 30% నుంచి 50%, 80 ఫీట్ల రోడ్డు ఉంటే 30%, 100 ఫీట్ల రోడ్డు 50%. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది. లీజుల భూములకు సంబంధించి వాళ్ళు ప్రభుత్వం తీసుకోవాల్సిన భూమిని 100% నుంచి 200% తీసుకొని పెద్ద ఎత్తున భూమాఫియా పాల్పడేది వాళ్ళు, మేము కాదు. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజంతో గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పిర్రు. ఎవరు చేసిరు? హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు. అదే కాకుండా అదేవిధంగా మా ఇంట్లో ఉన్నటువంటి మా బావ అంటే వారి కేటీఆర్ గారి బావ అయినటువంటి అనిల్ గారి ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా వారే మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలో వారు ఎంపీగా ఉన్నారు, గతంలో ఎమ్మెల్సీగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో జాగృతి సంస్థను తెలంగాణ ఉద్యమంలో నడిపినటువంటి నాయకురాలు కేసీఆర్ గారి కూతురు, కేటీఆర్ గారు స్వయాన చెల్లి ప్రశ్నలు సమాధానం చెప్పలేకుండా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా దోషి నింపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులని మీరే చేసి, చేసిన పాపాలని మీరే చేసి, ఫోన్ ట్యాపింగ్ పాల్పడి, అదే కాకుండా కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి పాల్పడి, గొర్రెల స్కామ్ అదేవిధంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యాదవులకు సంబంధించిన గొర్రెల స్కామ్ కూడా మీరు పాల్పడి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాల్పడేది మీరు, మేము కాదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరితపిల్లాలి, ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఆ దిశగా మాత్రమే కేసులు లేట్ అవుతున్నాయి తప్ప ఏదో ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ల సందర్భంగా కేసులు స్పీడప్ చేసుడు, మిగతా సందర్భాల్లో స్పీడప్ చేయకుండా ఉండే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతలేదు. విచారణ సంస్థలు విచారణ చేస్తూనే ఉన్నాయి. అదే కాకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దాంట్లో రాజకీయ జోక్యం లేకుండా ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి విచారణ సంస్థలో పూర్తి అధికారులు ఇచ్చి వారు ఎవరెవరిని విచారణ చేయాలి, ఎవరెవరిని ఏ విధంగా విచారణ చేస్తే వాస్తవ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి వారు విచారణ చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీ చూస్తలేదు. ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు పడుతా ఉన్నాయి. అదే కాకుండా ఏ వ్యక్తి మీద కూడా రాజకీయ కక్ష కారుణ్యాలు ఉండదు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి అధికారులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చినాం. అదే కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు, బుక్లో నమోదు చేస్తున్నాడు. మీలాగా మేము అధికారులను ఆనాడు రిటైర్ అయిన అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్ గా మేము పెట్టుకోలేదు. ఇప్పుడున్నటువంటి విజయ్ కుమార్ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. వారు అదే కాకుండా వారు పోస్టింగ్ లో అదే కాకుండా వారు ఇంకా రిటైర్ గానే కాలేదు. అదే కాకుండా డ్యూటీలో ఉన్న అధికారులు మాత్రమే అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైన శాఖలు అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి వారిలాగా మేము ప్రజాస్వామ్య బద్దంగా, ప్రజాస్వామ్యయుతంగా మాత్రమే ముందుకు పోతా ఉన్నాం. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకుంది వారు. భుజంగరాలు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ఇంకా చాలా మంది ఆనాడు సంబంధించినటువంటి వారిని ఎవరున్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విచారణ చేసి విచారణ సంబంధించినటువంటి విచారణ సంస్థలు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతాం. కాబట్టి దీని రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ఇంకా ఎవరున్నా కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో వారి మీద చర్యలు తీసుకునే ప్రయత్నంలో విచారణ సంస్థలు ముందు జరగట్లేదా ఫోన్ ట్యాపింగ్? సార్, ఫోన్ ట్యాపింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో లాగా కనీసం పోలీస్ స్టేషన్లలో కనీసం లొకేషన్, నైట్ లొకేషన్ లేకపోతే ట్రేస్ అవుట్ చేయండి అంటే చేస్తున్నా లేదా మీరు ఒకసారి తెలుసుకోండి. పోలీసు వాళ్ళు చాలా, ఎందుకంటే విచారణ సంస్థలకు సంబంధించి కావచ్చు, గతంలో వాళ్ళు చేసిన విధంగా మేము ముందుకు పోవడం లేదు. ఎందుకంటే నక్సలైట్ సంబంధించి కావచ్చు, తీవ్రవాదం సంబంధించి కావచ్చు, సంఘ విద్రోహ శక్తుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేయాలి. కానీ రాజకీయ కుట్రలతోటి రాజకీయం చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోయారు. ఎవరోళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారు, ఏ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, మా పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పోతారా, పొత్తులు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, వ్యాపారులు ఎవరు వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పేసి ఇట్లా కూడా
బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయంగా వాడుకున్నారు, వ్యాపారాన్ని వాడుకున్నారు. అదే కాకుండా అన్ని రకాల వాడుకున్నది వాళ్ళలాగా మేము వాడుకోవడం లేదు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఫేస్ టైమ్లు కావచ్చు, వాట్సాప్లు వాడకుండా జనరల్ ఫోన్లు వాడుతున్నారనే తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ లేదనేది చాలా స్పష్టం. ఓకే, యా విజయ్ గారు.